మంత్రాలయం మండలం సుంకేశ్వరిలో డయేరియా విజృంభించింది. దీంతో అస్వస్థతకు గురైన బాధితుల్ని కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరామర్శించారు. డయేరియాతో నిన్న చనిపోయిన బాలిక జ్యోతి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. అస్వస్థతకు గురైన కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అలాగే గ్రామంలో 10 రోజులు మెడికల్ క్యాంపును నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈరోజు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసారవాద ప్రబలి దాదాపు 22 మంది ఆసుపత్రికి పాలయ్యారు. అందులో ఒక చిన్న 3 ఏళ్ల పాప చనిపోవడం విషాదకరం. వెంటనే మేము మన మంత్రివర్యులు టీజీ భరత్ గారు స్పందించి కలెక్టర్ గారికిను, జేసీ గారికిను, అలాగే డిఎంహెచ్ఓ గారికిను, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. ఇది కేవలం కలుషితం నీరు తాగడం వల్లనే మంచినీరు దొరక్క ఇట్లయింది, వర్షాలు పడడం వల్ల. కాబట్టి అందరికీ ఆరోగ్యం సంబంధించినటువంటి సదుపాయాలు డిఎంహెచ్ఓ గారు చూసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసారవాద ప్రబలి దాదాపు 22 మంది ఆసుపత్రికి పాలయ్యారు. అందులో ఒక చిన్న 3 ఏళ్ల పాప చనిపోవడం విషాదకరం. వెంటనే మేము మన మంత్రివర్యులు టీజీ